శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 15వ తేదీ జూలై నెల 2024వ సంవత్సరం సోమవారం. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. మా పాప వేదవర్షినికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప కార్తీకకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ అమ్మ రాధిక, నాన్న సుబ్రహ్మణ్యం కోరుతున్నారు. మా వేదాంశికి జన్మదిన శుభాశీస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు పావని, ఉమామహేశ్వర్ కోరుతున్నారు. మా విక్రమాదిత్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ వినయ్ కుమార్, రాధ, వింధ్యవాసిని కోరుతున్నారు. మా బాబు అద్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ శివప్రియ, నాన్న దినేష్ కోరుతున్నారు. మా పాప వేదిత ప్రణవికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి అంజని, తండ్రి నాగేంద్ర కుమార్ కోరుతున్నారు. మా మనవడు వేదాంశు రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బామ్మలు, తాతయ్యలు, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా పాప జస్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ తేజస్వి, నాన్న అనిల్ కుమార్ రాస్తున్నారు. మా బాబు శ్రావణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి భవానీ, తండ్రి గిరిబాబు వ్రాస్తున్నారు. మా బాబు కమలాంశు రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న, అన్నయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యాశిస్సులు కలగాలని కోరుకుంటూ ఓం మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పూషా విషాం విట్పతిః విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సరస్వతీ పుష్టిః పుష్టిపత్నీ పుష్టిమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా త్వష్టా పశూనాం మిథునానాగం రూపకృద్రూపపతిః రూపేణాస్మిన్ యజ్ఞే యజమానాయ పశూన్ దదాతు స్వాహా ఓం. మా బాబు జనీషుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న, అక్కయ్య, కుటుంబ సభ్యులు రాస్తున్నారు.
మా బాబు ఆద్రితకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ అమ్మా నాన్న అమ్మమ్మ తాతయ్య కోరుతున్నారు. మా బాబు శివ అర్జునుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ భార్గవి నాన్న రాకేష్ రెడ్డి కోరుతున్నారు. మా బాబు సాత్విక్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు అమ్మమ్మ పిన్నమ్మ వ్రాస్తున్నారు. మా మనుమడు మోక్షజ్ఞకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ తాతయ్య వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా బాబు పార్థుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి దాక్షాయిని తండ్రి నాగరాజు పిన్నమ్మ బాబాయి వ్రాస్తున్నారు. మా తమ్ముడు సాత్విక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ అక్కయ్య వెన్నెల అమ్మా నాన్న కోరుతున్నారు. మా మనుమరాలు సమన్వితకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ అనిత తాతయ్య శంకరయ్య వ్రాస్తున్నారు. మా మనుమడు నాగ శ్రీనివాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బామ ధనలక్ష్మి తాతయ్య కనకారావు కోరుతున్నారు. మా యోగవర్షినికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ పెద్దమ్మ పెదనాన్న అక్కయ్య తమ్ముడు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఇహపరదాయకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రాజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రాజాపత్యమృషభంతో పరం బహురూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోశ్వమేధేన గజతే యౌజైనమేవం వేద. మా పాప యతీక్షకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న నానమ్మ తాతయ్యలు రాస్తున్నారు. మా పాప ఆరాధ్యరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు బామ్మలు తాతయ్యలు కోరుతున్నారు. మా బాబు శివరాముకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు అరుణ జయప్రకాష్ వ్రాస్తున్నారు. మా పాప శశాన్వికకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ చంద్రిక నాన్న మహేశ్వర్ రెడ్డి కోరుతున్నారు. మా సోదరుడు శ్రీనుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ నిఖిలేశ్వర్ రెడ్డి వ్రాస్తున్నారు. మా పాప తాన్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రంజని నాన్న శాంతకుమార్ కోరుతున్నారు. మా పాప దుర్గాశ్రీయకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న బామలు తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు ప్రణీత్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అరుణ నాన్న ప్రభాకర్ కోరుతున్నారు. మా బాబు నిషిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ తల్లిదండ్రులు శృతి నరేష్ కోరుతున్నారు. మా బాబు నిశాంక్ సుహృతుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నవ్యదీపిక నాన్న లోకేష్ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పద్మావతి అమ్మవారు కృపా కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఓం అగ్నిజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతేం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతేం సూర్యో జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహా సజోర్దేవేన సవిత్రా సజురాత్రేంద్రవత్యా జుషాణో అగ్నిర్వేతు స్వాహా సజోర్దేవేన సవిత్రా సజురుషసేంద్రవత్యా
जुषाणः सूर्यो वेदु स्वाहा इह पुष्टिं पुष्टे पतिर्दधात्विह प्रजाग्रामयतो प्रजापतिः अग्नये गृहपातये रयिमते पुष्टे पतये स्वाहा अग्नयेन्नादायान्नापतये स्वाहा अनमित्रं मे अधरागनमित्रमुधकृधि इन्द्रानमित्रं पश्चान्मेनमित्रं पुरस्कृधि. మా పాప షన్వికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ కిరణ్మయి, నాన్న యుగంధర్ బాబు వ్రాస్తున్నారు. మా బాబు అచ్యుత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ ప్రణీత, నాన్న సంతోష్ కుమార్ కోరుతున్నారు. మా బాబు చక్రధరకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు, సోదరుడు తేజ కోరుతున్నారు. మా పాప హర్షిత ప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ హేమశ్రీ, నాన్న లితిప్ కుమార్ వ్రాస్తున్నారు. మా పాప నైనికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ దీప్తి కుమారి, నాన్న రవికిషోర్, సోదరి వ్రాస్తున్నారు. మా పాప అనన్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సిరి, నాన్న గౌతమ్, తమ్ముడు వ్రాస్తున్నారు. మా బాబు సాకేత్ నరసింహకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి కృష్ణవేణి, తండ్రి నరసింహరావు కోరుతున్నారు. మా బాబు పూరన్ దీపుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సుజిత, తండ్రి రోహిత్ కోరుతున్నారు. మా కుమారుడు వెంకట్కు జన్మదిన శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ సుభాషిణి, నాన్న కొండలు కోరుతున్నారు. మా అబ్బాయి భువనేశ్వరుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ తల్లి ఉమామహేశ్వరి, తండ్రి యుగంధర్, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా మన్మడు సాయి సంతోష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ నానమ్మ సూర్యకుమారి, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా మనవరాలు మోక్షితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మమ్మ కళ్యాణి, తాతయ్య కుబేరరావు వ్రాస్తున్నారు. మా కుమారుడు మణికంఠకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మ పద్మావతి వ్రాస్తున్నారు. మా సోదరుడు చరణ్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ పూజిత, చందన వ్రాస్తున్నారు. మా కుమార్తె నిత్య సంతోషికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయండి అంటూ అమ్మ బాలా త్రిపుర సుందరి, నాన్న నాగేంద్ర కుమార్ వ్రాస్తున్నారు. మా అమ్మాయి నాగభార్గవికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ పావని, నాన్న నరసింహారావు వ్రాస్తున్నారు. మా కుమారుడు విఘ్నేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు చంద్రకళ, విశ్వనాథం వ్రాస్తున్నారు. మా కుమార్తె శ్రీ వైష్ణవికి జన్మదిన శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ శిరీష, నాన్న గిరిధర కుమార్ వ్రాస్తున్నారు. మా పవన్ కార్తీకుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీకరుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ సోదరి శ్రీ వైష్ణవి, బామ్మ కామాక్షి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కామిత ఫలదాయకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నటువంటి వీరందరికీ పద్మావతి సహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం అగ్నిరివ శుచిర్భవ, ఆదిత్య ఇవ తేజో భవ, విష్ణురివ శ్రీమాన్ భవ, బ్రహ్మ ఆయుర్భవ, ఆయురాయుర్భవ, ఆయురాయుర్భవ,
ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. మా రుద్ర స్నేహితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ చంద్రమోహన్ అత్తయ్య కుటుంబ సభ్యులు రాస్తున్నారు. నా శ్రీమతి మంజుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ భర్త వేణు అత్తయ్య మామయ్య రాస్తున్నారు. నా శ్రీమతి మౌనికా చౌదరికి జన్మదిన శుభాశీస్సులను అందించండి అంటూ శ్రీవారు గంగాధర్ కుమార్తె చంద్రిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా శ్రీమతి కృతికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త దీపక్ సోదరి మేఘల అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా కుమార్తె అక్షర శ్రావ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ హేమలత నాన్న వెంకట రాజశేఖర్ వ్రాస్తున్నారు. మా అమ్మాయి గంగకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు సోదరి సోదరులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి పూర్ణచంద్రికకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి రమాదేవి తండ్రి అశోక్ కోరుతున్నారు. నా శ్రీమతి పూజితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు ప్రవీణ్ కుమార్తె కుమారుడు కోరుతున్నారు. నా శ్రీమతి హరిత నాగదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త రాజా కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అబ్బాయి వినయ్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ భవానీ నాన్న రమేష్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వజ్రకవచధారి అయిన శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం పయోసి తత్తే ప్రయచ్చామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వతః ప్రత్యంగ పయసా సంపివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్చామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వతః ప్రత్యంగ ఆయుషా సంపివృద్ధిమా. మా కుమారుడు నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి మంజుల తండ్రి మునికృష్ణప్ప వ్రాస్తున్నారు. మా శ్రీవారు మణికంఠకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ భార్య కావ్యలక్ష్మి అమ్మ గంగా భవానీ కోరుతున్నారు. మా అబ్బాయి కార్తీకుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సోని అక్క బావ వ్రాస్తున్నారు. మా కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ మహాలక్ష్మి నాన్న బ్రహ్మారెడ్డి వ్రాస్తున్నారు. మా షణ్ముఖ కుమారుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ స్నేహితుడు ఆదర్శ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి సాయి ప్రసన్న లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త వినయ్ కుమార్ కుమారుడు లియాంష్ వ్రాస్తున్నారు. మా కుమార్తె జయశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు చంద్రకళ ఎర్రిస్వామి వ్రాస్తున్నారు. మా అరుణ్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ బావ రామకృష్ణ సోదరి అరుణ కోరుతున్నారు. మా బావ రమణకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ బావమర్ది రాము హేమతేజ్ కోరుతున్నారు. మా శ్రీవారు అరుణ్ కుమార్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ భార్య శిరీష పిల్లలు వ్రాస్తున్నారు. మా శ్రీవారు శివశంకర్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య హేమలత కుమారుడు రాకేష్ కోడలు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచా అభిషించామి వర్చసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యంగ్
సూర్య ఇవ జ్యోతిషా విభూః. నా శ్రీమతి స్రవంతికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త వినయ్ కుమార్ కుమారులు రాస్తున్నారు. మా అమ్మ అంజనికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమార్తె కుమారుడు కోరుతున్నారు. మా శ్రీవారు నందకిషోరుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భార్య శ్రీవాణి అత్తయ్య మామయ్య వ్రాస్తున్నారు. మా శ్రీవారు బాలాజీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి హేమంతి కుమారుడు కుమార్తె వ్రాస్తున్నారు. మా వాహినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయమంటూ మధు కోరుతున్నారు. మా శ్రీవారు కిరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీమతి రాజేశ్వరి కుమార్తె కుమారుడు కోరుతున్నారు. మా మేనమామ శ్రీనివాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ మేనల్లుడు మేనకోడలు కోరుతున్నారు. నా శ్రీమతి రమాదేవికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీవారు తల్లిదండ్రులు సోదరుడు వ్రాస్తున్నారు. మా పెద్దమ్మ శ్రీలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు మహర్విన్ హిమాన్షునాథ్ వ్రాస్తున్నారు. మా విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ స్నేహితులు జ్యోతి రేవతి సంతోషి అరుణ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అధ్వరం మంత్రం లోచే మాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రేతాగ్సి జన్వతే ఉభావామింద్రాగ్నే ఆగువధ్యా ఉభారాధసః సహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రాయేణాముభావాజస్య సాతయే హువేవాం అయం తే యో నిర్హరిత్వియో యథో జాతో అరోచథాః పంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. మా శ్రీవారు శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీమతి కృష్ణవేణి పిల్లలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారు లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య శిరీష కుమార్తెలు వ్రాస్తున్నారు. మా నాన్న శివకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె కుమారుడు భార్య మహాలక్ష్మి వ్రాస్తున్నారు. మా నాన్న రమేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు కార్తీక్ భార్య సుజాత వ్రాస్తున్నారు. మా శ్రీవారు రవీంద్ర సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ భార్య వైజయంతి పిల్లలు వ్రాస్తున్నారు. మా అత్తయ్య దుర్గకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ కోడలు కుమారుడు భర్త వెంకటరమణ వ్రాస్తున్నారు. నా శ్రీమతి శాంతాలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భర్త రాజేంద్రన్ కుమార్తెలు అల్లుళ్ళు కోరుతున్నారు. మా శ్రీవారు నరసింహమూర్తికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య రత్నకుమారి కుమార్తెలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు ఉదయ్ కుమారుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భార్య మాల కుమార్తెలు మనమలు వ్రాస్తున్నారు. మా తాతయ్య ఓం ప్రకాష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ మనమరాళ్లు ధృతి ప్రీతిక వ్రాస్తున్నారు. మా శ్రీవారు శ్రీమన్నారాయణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య లక్ష్మి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ వీరలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు కుమారులు అల్లుళ్ళు కోడళ్ళు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోపీజనలోలుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యాశిస్సులు కలగాలని కోరుకుంటూ ఓం
మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పూషా విషాం విట్పతిః విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సరస్వతీ పుష్టిః పుష్టిపత్నీ పుష్టిమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా త్వష్టా పశూనాం మిథునానాగం రూపకృద్రూపపతిః రూపేణాస్మిన్ యజ్ఞే యజమానాయ పశూన్ దదాతు స్వాహా ఓం. మా తల్లిదండ్రులు విజయలక్ష్మి బాబు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ శాలిని హేమసాయి వ్రాస్తున్నారు. మా సుమీష రాగేష్ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న వారు అందరికీ పద్మావతి అమ్మవారు కృపాకటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఓం వ్రతం కృణుతౌ వ్రతం కృణుతౌ వ్రతం కృణుతా అగ్నిర్బ్రహ్మాగ్నిర్యజ్ఞో వనస్పతిర్యజ్ఞయాః దైవే ధియం మనామహే సుమృళీకామభిష్టయే వర్చోదాం విశ్వదాయ సజ్ఞసుతే స్థానో అసద్వశే ఏ దేవామనో జాతామనో యుజో దక్షక్రతవః తేనో వందో తేనః పాందో తేభ్యః స్వాహా స్వాత్రా పీతా భవత యూయమాపో అస్మాకమందరుదరే సుషేవాః తా అస్మభ్యామయక్ష్మానమివ అనాగసస్వదంతు దేవీరమృతార్త వృధాః ఇయంతే యజ్ఞియా తనోరపో ముంచామిణ ప్రజాం అగ్నిహోముచ స్వాహా కృతా పృథివీమావేశత పృథివ్యా సంభవా శ్రియమేవ వరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వైరాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవ వరుంధే. ఓం. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్ళ జోళ్లు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత, అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు ఓ
శతమానం భవతి. Now